పిల్లరా, దేవుని యొద్దకు వచ్చిన మనము మన మనసంతటితో ఆయన వైపు చూసేవారిగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం చేత మన హృదయాన్ని పరిశీలన చేసుకునే ఆత్మీయ మెట్టలో నీవు ఉంటే తప్ప దేవుని యొక్క వాక్యం మనకు అర్థం కాదు. చాలామంది బైబిల్ ఇన్నిసార్లు చదివానండి అంటారు. ఎన్నిసార్లు చదివినా ఆ వాక్యం యొక్క సత్యం నీ హృదయంలో క్రియ జరగకపోతే ఏదో అన్ని పుస్తకాల్లాగా ఓ పుస్తకమే అనుకుని చదువుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యం యొక్క మర్మములు చాలా నిగూఢమైనవి కనుక ఏదో చదువుకుంటూ వెళ్ళటం కాదు, ఏదో వాక్యం విన్నానని చెప్పుకుంటాం కాదు. వాక్యం విన్న మనము దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపను సంపాదించుకోవాలి. ఆయన ఎలాంటి దేవుడు? ఆయన పరిశుద్ధుడు. కనుక మనము కూడా అలాంటి పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగి ఆయన ఆరాధిస్తే ఆయన చూస్తాం. మనం చాలామంది ఆయనతో మాట్లాడాలని ఆశపడతారు. మంచిదే. నీ ఆశ నెరవేరాలంటే నీవు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నీలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి దాన్ని విడిచిపెడితే తప్ప ఆయన్ని చూడలేవు. ఆయన చూసే కళ్ళు కావాలి. ఆయన మాట్లాడే దేవుడు నిన్ను నన్ను దర్శిస్తున్నాడు. అయితే ఆయన చూడగలమా? చూడాలంటే మన కళ్ళు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? శుద్ధి చేయబడినటువంటి కళ్ళుగా ఉండాలి. విత్తనాలు కొంటాం, ఆ షాప్ అతను చెప్తాడు, ఇది శుద్ధి చేయబడిన విత్తనాలండి అని చెప్తాడు. అవి మంచి విత్తనాలండి, ఈ శుద్ధి చేయబడినయండి అంటాడు. అవి తెచ్చుకుని మనం ఏం చేస్తాం? చక్కగా మన పెరట్లో మొక్కలు పెట్టుకుంటాం. అవి చక్కగా ఎంతో వేపుగా వస్తాయి. అలాగే దేవుని యొద్దకు వచ్చిన మనము ఏం చేయాలి? మన జీవితాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎలా శుద్ధి చేసుకోవాలి? దేవుని యొక్క వాక్యము చేత నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. వాక్యం ఎలాంటిది? ఎలాంటిది? అది 2 అంచెల ఖడ్గం లాంటిది. ఆ వాక్యం నేను బ్రతికిస్తుంది, ఆ వాక్యం నేను బలపరుస్తుంది. కనుక ఆ వాక్యం యొక్క సత్యముని గ్రహిస్తే ఆయన చూస్తావు. ఈ యాత్రకారుడు చెప్పినట్లు మనం కూడా చెప్తాం, నీ తట్టు నా కనులెత్తుచున్నానయ్యా. ఎవరి తట్టు ఎత్తాలి? ఎవరి తట్టు ఎత్తుతాం? మనం ఏదైనా సహాయం కావాలంటే ఎవరి తట్టు ఎత్తుతాం? మనుషుల తట్టు ఎత్తుతాం. మనుషులు ఏ పాటి వారు? వారు ఎంత సహాయం చేయగలరు నీకు? అది దేవుని తట్టు ఎత్తితే నీ కన్నులు ఆయన ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు.